శివాజీ గారి విషయంగా నేను వీడియో చేసిన దానికి మా ఇంట్లో మా పిల్లలు మగపిల్లలు ఇద్దరని చెప్తాను కదా, వాళ్ళు కూడా ఒప్పుకోలే. ఏంటమ్మా, ఆడవాళ్ళని తిడితే నువ్వు సమర్థిస్తావా? నువ్వు ఎదురు తిరగాల్సింది పోయి అలా ఎలా చేస్తావమ్మా వీడియో? అసలు ఏమన్నారో తెలుసా నీకు? నువ్వు ఆ వీడియో శాంతం చూడకుండా వీడియో చేస్తావా? తప్పు కదా అన్నారు. అప్పుడు నేను వీడియో చేసినది కూడా పెట్టడానికి వాళ్ళు ఇష్టపడలేదు. నువ్వు పెట్టద్దమ్మా, బ్యాడ్ కామెంట్స్ వస్తాయి, ఎలా మాట్లాడుతారో తెలుసా, అసలు నువ్వు అలాగా ఇలాగా వద్దమ్మా, నువ్వు తట్టుకోలేవు అన్నారు. అరే అర్థం చేసుకోండి. ఒకటి విషయంగా ఆయన చెప్పింది ఏంటి అంటే, హీరోయిన్లు మంచి గ్లామరస్గా ఐటమ్ సాంగులు చేస్తుంటే మా కళ్ళు నిండుగా ఉంటాయి, మా హీరోయిన్లు ఎప్పుడు ఇలాగే కనపడాలి పచ్చగా అని చెప్పలేదు. ఒంటి నిండా బట్టలు వేసుకుంటే ఆడవాళ్ళు ప్రకృతి ఎలా ఉంటుందో, పచ్చదనంగా ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో ఆడవాళ్ళు బట్టలు వేసుకుంటే అలా ఉండాలి అని చెప్పారు. అది గొప్ప విషయం. ఇక ఆయన తక్కిన మాట్లాడిన రెండు మాటలు ఏదైతే ఒక మాట వదిలారో, అది ఎవడన్నా రోడ్డు మీద వెళ్తుంటే చూశాడు ఇంకా, ఎవరు వీడి పోరంపోక వాళ్ళగా ఉన్నాడు, పోకిరి వాళ్ళగా ఉన్నాడు, అలా చూస్తాడేంటి, వెదవలా ఉన్నాడని తిడతారు. అవునా? అలాగే ఆడవాళ్ళు కూడా వాళ్ళ బట్టలు కానీ వాళ్ళ ప్రవర్తన బాగోలేకపోతే మగవాడి మైండ్లో అలాంటిది వస్తుంది అని చెప్పాలని చెప్పాడు ఆయన. ఆయన చెప్పడం చేతకాలం. ఇంకోటి ఏదో సామాన్లను ఏదో వాడారు, దయచేసి నన్ను క్షమించండి. నాకు అలాంటి ఇంట్లో ఎవరన్నా పని అమ్మాయి వచ్చి ఏమైనా గిన్నెలు సర్దంటే అది తప్పుగా అనిపించేంత మాటని చెప్పి ఇప్పటికి తెలిసింది. అంటే అట్లా కూడా మాట్లాడుకుంటారని. అది ఇప్పుడు రామ్ చరణ్ గారి పాటలో చిక్రీ చిక్రీనో ఏదో పాట నేను సాంతం వెళ్ళలేదు, దయచేసి ఏమైనా తప్పుగా చెప్తే అనుకోమాకండి ఏమి. దాంట్లో కూడా ఇదే పదాలు వాడారు, అది అర్థం చేసుకోండి అన్నారు. బన్నీ గారు సినిమాలో పాట వస్తుంది, ఫీలింగ్స్ వస్తున్నాయనో ఏదో పాట వస్తుంది, అది ఎంత తప్పుడు పాట అంటే నిజంగా దాన్ని కూడా ఆడపిల్లల చేత 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 1 ఇయర్ బేబీ చేత కూడా దానికి స్టెప్పులు వేయించారు, దానికి మంచి అవార్డులు కూడా తెప్పించి స్టేజ్ ఎక్కించి అవార్డులు ఇచ్చారు. సినీ ఫీల్డ్ అంటేనే ఒక బూతులు ప్రపంచం అనిపించే విధంగా ఉన్నాయే తప్ప, వాళ్ళు పాట పాడినా డైలాగులు చెప్పినా ఏది మాట్లాడినా అలాంటిదే. అందుకని దాన్ని పెద్దగా తప్పుగా తీసుకోవాల్సిన అవసరం, ఎవరైనా తప్పు చేస్తే కదా తిట్టేది, తప్పు చేసిన వాళ్ళని తిట్టారు, అది ఒకళ్ళ పేరెత్తి ఒకళ్ళ ప్రస్తావన ఎత్తి బలన వాళ్ళు అని తిడితే ప్రతి ఒక్కడు అది ఒప్పుకోకూడదు, తప్పకుండా వాళ్ళని శిక్షించాలి. కానీ ఎదుటి వాళ్ళ మైండ్లో అలాంటి మనస్తత్వం ఉంటుంది అని చెప్పారు. దానికి ఇది సరే. టాపిక్లోకి వెళ్ళిపోతే, ఇవాళ నేను ఆ వీడియో పెట్టిన తర్వాత ఎన్ని బ్యాడ్ కామెంట్స్ వస్తాయని నైట్ కూడా నేను నిద్రపోలే. బాబా ఎవడు బ్యాడ్ కామెంట్ పెడుతున్నాడు, ఏం పెడుతున్నాడు అని. ఒక ఇద్దరు లేడీసే పెట్టారు. ఏమమ్మా నీకు పని పాటలేదా, ఏం వీడియో చేస్తున్నావో తెలుస్తుందా, నీకు ఆడవాళ్ళని అంటే నీకు బాగుందా, నువ్వు అలా అంటే ఊరుకుంటావా అని ఒక ఆవిడ పెట్టారు. ఇంకో మేడము సారు చూడలేదు, శివాజీ అన్నది మీకు తప్పనిపించలేదా అని అడిగారు. ఇద్దరే పెట్టారనమాట. అయితే వచ్చిన గుడ్ కామెంట్స్, మేడం సూపర్, శివాజీ గారు చెప్పిందే కరెక్టు, శివాజీ గారికే మా ఓటు అని కనీసం 270 నుంచి 300 కామెంట్ రూపంలో చెప్పారు. చెప్పి ఒక బ్రదరు కామెంట్లో పెట్టారు, అది మన కామెంట్లో లేదు, అనసూయ గారు మాట్లాడిన దాంట్లో పెట్టారనమాట. నాకు తెలుసు ఫస్ట్ స్పందిస్తే నువ్వే స్పందిస్తావని నాకు తెలుసు, ఈ వీడియో ఎవరైనా బట్టల గురించి మాట్లాడితే నువ్వే స్పందిస్తావని నాకు తెలుసు, నువ్వు స్పందించవు, నాకు హ్యాపీ, నువ్వు స్పందించాలి అని చెప్పి ఒక అతను పెట్టాడు. రెండో అతను ఏమని పెట్టాడు అంటే, పురాణాల్లో ద్రౌపది చీర లాగినందుకు యుద్ధాలు జరిగినాయి, ఇప్పుడు బట్టలు కట్టుకోండమ్మా చీర కట్టుకోండమ్మా అంటే కలికాలంలో యుద్ధాలు జరుగుతున్నాయి, ఎంత మారిపోయింది ప్రపంచం అని చెప్పి ఒక బ్రదర్ పెట్టాడు. నిజంగా అతను ఎవరో కానీ నేను చేతులు ఎత్తి దండం పెడుతున్నాను. ఈ కామెంట్లు పెట్టిన వాళ్ళలో ఒక 99 నుంచి 100 మంది ఓన్లీ మగవాళ్ళండి, సంస్కారవంతమైన మగవాళ్ళు. ఆడవాళ్ళని ఒక తల్లిలా చెల్లిలా అక్కలా చూడాలని, గౌరవంగా బట్టల్లో చూడాలనుకున్న నిజంగా మనసున్న మగవాళ్ళు అనమాట, రియల్ ఫాదర్స్ వీళ్ళందరూ. పెళ్ళిళ్ళు అయినా అవ్వకపోయినా ఏదైనా కానీ రియల్ ఫాదర్స్ వీళ్ళందరూ కూడా మంచి కోరుకుంటున్నారు, సమాజంలో మార్పు కోరుకుంటున్నారు, నడవడిక కోరుకుంటున్నారు, ఆడవాళ్ళని మంచి ఇదిగా కట్టుకోమంటున్నారు. అరే నువ్వు పంచి కట్టుకోవాలి కదరా, నువ్వు జీన్స్ వేసుకుని టీషర్ట్ వేసుకుని మట్లు వేసుకో, మంగళసూత్రాలు వేసుకో అని చెప్తున్నారు. అది
వాళ్ళ విఘ్నతకే వదిలేస్తాం. వాళ్ళ వారు తీసే సినిమాలు ముందు అవి కూడా చూపిస్తారేమో. ఎన్నో చూపిస్తున్నారు వాళ్ళ సినిమాల్లో, ఎన్నో చూపించారు. ఆ చూపించే వాటిలో ఇది కూడా చూపిస్తారేమో మనకి. మరి చూద్దాం. అదైపోయింది. ఇంకోళ్ళు పెట్టారు, అమ్మ తల్లులు మీకోసమే కదా మేము చెప్తోంది, మీ మంచి కోసమే కదా చూపిస్తాను అంటే ఎవరికైనా చూడాలనిపిస్తుంది, కానీ మాకు మాత్రం మీరు పద్ధతిగా ఉంటేనే చక్కగా లక్ష్మీదేవిలా అనిపిస్తారు. ఆ బ్రదర్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. అది ఇంకో బ్రదర్ పెట్టారు, అమ్మ మీరు ఎవరైనా కానీ మీకు ఇంట్లో మగపిల్లల నుండి స్విమ్మింగ్ పూల్లో దిగి వాళ్ళతో పాటు మీరు పొట్టి బట్టలు వేసుకుని తిరుగుతుంటే మీకు ఎలాగుందో కానీ మేమైతే చూస్తే మాకు కంపరంగా ఉంది, మేము తట్టుకోలేకపోతున్నాం. ప్లీజ్ మీకు కావాలంటే విడిగా స్విమ్మింగ్ పూల్లో చేయండి, అలాంటి ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టమాకండి. ఎంత గొప్ప మనసు అండి. నువ్వు పెట్టు మేము చూస్తాం, నువ్వేం పెడతావో పెట్టు మేము చూస్తూ ఉంటాం అని చెప్పి ఎవరు మాట్లాడలేదు. అంతా స్త్రీలని ఉన్నతంగా ఆలోచిస్తున్నారు మగవాళ్ళు. చాలా గొప్ప విషయం అంట నేనైతే ఇది. ఈ శివాజీ గారి టాపిక్ ఏది వచ్చినా కానీ అది వేరే విషయం, మనకు అనవసరం. కానీ ఇంతమంది మగవాళ్ళల్లో ఆడవాళ్ళ విషయంలో ఇంత పాజిటివ్గా ఉంటున్నారు అంటే ఎంత గొప్ప మనసు అండి. వాళ్ళ అమ్మగారు వాళ్ళు పెంచిన పెంపకం అని చెప్తాను నేనైతే. ఆడవాళ్ళని పవిత్రంగా చూడాలి, ఆడవాళ్ళని ఎట్లా చూడాలనుకుంటున్నారో, ఎంత గౌరవంగా చూడాలనుకుంటున్నారో అది గొప్పగా ఉంది వాళ్ళ పెంపకం కూడా అని చెప్తాను నేను. తల్లిదండ్రుల పెంపకమేనండి ఇట్లాంటి పిల్లలు పుట్టడం. మీ అందరికీ శివాజీ గారిని మీరు పొగిడారా నేను చేసిన వీడియో కంటే కూడా, ఒక ఆడవాళ్ళని మీరు ఇంత సంస్కారవంతంగా చూద్దాం అనుకున్న మీరు మీ భవిష్యత్తు అంతా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకో బ్రదర్ పెట్టారు, మేడం మీరు ఈ వీడియో పెట్టినందుకు చాలా ధన్యవాదాలు, కానీ మీకు బ్యాడ్ కామెంట్స్ వస్తాయని భయం లేకుండానే ఈ వీడియో పెట్టారా అని చెప్తున్నారు. వస్తాయని మా పిల్లలే భయపడ్డారు, అమ్మ నీకు ఎన్ని బ్యాడ్ కామెంట్స్ వస్తాయో మా అనవసరంగా పెడుతున్నామని. నేను ఏ వీడియో చేసినా ముందు నా ఇద్దరు కొడుకులకి చెప్పిన తర్వాతే నేను ఆ వీడియో పెడతాను. కానీ వాళ్ళు ఇద్దరు వద్దన్న తర్వాత నేను ఈ వీడియో పెట్టాను. ఎందుకు అంటే అది నాకు కరెక్ట్ అనిపించింది. ఏ మనిషి అయినా ఒక సమాజంలో నిలబడి ఒక మైక్ పట్టుకుని అవి కేసులు అవుతాయని తెలుసు, తర్వాత గొడవలు అవుతాయని తెలుసు, తర్వాత వాళ్ళకి ఏ విషయమైనా జరుగుతుందని తెలిసే మాట్లాడుతున్నారు అంటే సమాజంలో జరిగే తప్పుని తప్పని చెప్పగలిగే స్వేచ్ఛ మనకు ఉండాలి. అది ఒప్పు కరెక్ట్ అని చెప్పి అన్ని వెనకాల మంది ఆపినా కూడా చేయగల ఇది మనకు ఉండాలి అంట నేనైతే. అది పరిస్థితి. శివాజీ గారి వీడియో పెట్టి ఇంత పెద్ద సమస్యపూరితంగా ఉంటుంది ఏంటి, ఏం కామెంట్లు పెడతారని మనశ్శాంతి లేకుండా ఉంది. కానీ మీరందరూ ఆదరించినందుకు, ఇంత గొప్పగా ఈ వీడియోని ముందుకు తీసుకెళ్ళినందుకు, ఆడవాళ్ళకి మంచి సంస్కారవంతంగా ఉండాలని మీరు కోరుకుంటున్నందుకు నిజంగా భారతదేశంలో పుట్టినందుకు గర్వపడుతున్నాను నేను. ఎందుకంటే ఎక్కువ శాతం మంది ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు కూడా ఉన్నారు. ఆడవాళ్ళని తిట్టినా, ఆడవాళ్ళని అన్నా కూడా ఆడవాళ్ళు శివాజీ గారికి సపోర్ట్ చేస్తున్నారు అంటే అది ఎంత ఇదిగా. మా పిల్లల్ని అలా అమ్మ ఆ డ్రెస్ కొంటావు, వాళ్ళని హీరోయిన్ వేసుకుంటావా, వాళ్ళు వేసుకున్న షార్ట్ కొంటా, ఇలాంటివి తప్ప ఎంత వరస్ట్గా బట్టలు ఉంటున్నాయి అంటే ఆడపిల్లలు బయటికి వెళ్తే అసలు ఎట్లాంటి కోడలు వస్తుందిరా బాబు, ఎట్లారా. ఇంకా నేను కూతురు లేదు కదా, కోడలు వచ్చిందంటే అది ఎలా మనం సరి చెప్పుకోవాలి. సపోజ్ మీరందరూ అంటున్నారు కదా ఎవరి బట్టల స్వతంత్రం. ఇంకో బ్రదర్ పెట్టారు, మనం చికెన్ కానీ వంట కానీ చేసుకుంటాం, మన దాంట్లోనే కామెంట్లో చికెన్ కానీ వంట కానీ ఏదైనా చేసుకుంటాం, ఇంట్లో పెట్టుకుని తలిపేసుకుని మనం తింటే అది ఎంతవరకు సేఫ్గా ఉంటుంది. అది అట్లా కాకుండా మనం వండిన పదార్థాలు రోడ్డు మీద పట్టుకుని మన లోపల కూర్చున్నాం అనుకో, ఎంతసేపు దాన్ని కాపలా కాయగలుగుతారు. కుక్కలు వచ్చి తినవా అని ఒక బ్రదరే మగాయన పెట్టాడు. అంటే అక్కడ వాళ్ళ మగవాళ్ళే కుక్కలు అనుకున్నా ఏదనుకున్నా అక్కడ ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఇలాంటివి జరుగుతాయి అని వాళ్ళే చెప్పుకుంటున్నారు పాపం అని చెప్తున్నారు. ఇంకోటి చెప్తున్నారు, బీరువాలో బట్టలు పెట్టి బంగారాలు పెట్టి మనం చక్కగా లాకర్లో పెట్టి సేఫ్గా అన్నీ పెట్టుకుంటున్నాం. ఫోన్కి కేస్ కావాలంటే అది పగిలిపోతుందని కేసు కొనుక్కుంటున్నాం. ఇవన్నీ మనం భద్రంగా పెయింట్ పోతే పెయింట్ వేయించుకుంటున్నాం.
పరువు పోతోంది అని తెలిసినప్పుడు ఆ పరువుని కాపాడుకోవడానికి ఈ కాలంలో ఆడపిల్లలు ఏం చేస్తున్నారు అని అడుగుతున్నారు. పెయింట్ పోతే ఇంటికి రంగేయించుకుంటున్నాం, సెల్ ఫోన్కి కేసు పోతే మళ్ళీ కొనుక్కుంటున్నాం, ఛార్జర్ పోతే మళ్ళీ కొత్తది కొనుక్కుంటున్నాం, బీరువాలో పెట్టాల్సిన బంగారాన్ని బీరువాలో పెడుతున్నాం. మరి ఇవన్నీ తెలిసి ఇవన్నీ పోతున్నాయి, మనం కొనుక్కోవాలని తెలిసినప్పుడు పరువు పోతుంది, దాన్ని జాగ్రత్త పరచుకోవాలని ఎందుకు తెలియట్లేదు ఈ కాలం అమ్మాయిలకి అని అడుగుతున్నారు. ఇంకో బ్రదర్ చెప్పారు, బీరువాలో పెట్టాల్సినవి ఇంట్లో దాచుకున్నవి రోడ్డు మీద వదిలేస్తే ఎంతసేపు అని ఎవడు ఎత్తుకెళ్లకుండా ఉంటాడు, ఎలా అని అడుగుతున్నారు. అది పరిస్థితులు. కానీ ఇన్ని కామెంట్ల మధ్యలో కంటే కూడా ద్రౌపది గారి వస్త్రాభరణం జరిగినప్పుడు పెద్ద యుద్ధాలు జరిగినాయి, అవి జరిగినాయి, ఇవి జరిగినాయి. ఇప్పుడు చీర కట్టుకోండి అమ్మా అంటే కలికాలంలో యుద్ధాలు జరుగుతున్నాయి. మేం కట్టుకోకపోతే నీకెందుకురా, మా సొంత విషయం, ఏది తినాలో మా సొంత విషయం, ఏ బట్టలు కట్టుకోవాలో నా సొంత విషయం. నిజంగా ఏ బట్టలు కట్టుకోవాలో మన సొంత విషయం. ఇప్పుడు నేను ఇంకోళ్ళు నచ్చ, నేను నువ్వు చుడిదార్ వేసుకోవచ్చు కమ్మా, ఏంటి ముసలి చీరలు కట్టుకూర్చుంటావు, ఊరికే నాకు నచ్చట్లేదు అంటాడు. నేను ఒప్పుకుంటానా? ఒప్పుకోను. కానీ సమాజంలో ఒక హీరోయిన్లు కానీ ఒక పబ్లిక్లోకి వచ్చి చూపిస్తున్నప్పుడు వాళ్ళని చూసి పిల్లలు చెడిపోతున్న మాట వాస్తవం కాదా? సిగరెట్ కాల్చడం హీరోని సినిమా దాకా చూపిస్తారు, కానీ సినిమా వేసే ముందు ఏం చెప్తారు? గుట్కా తినమాకండి, పాన్ పరాగ్ తినమాకండి, తింటే మీకు క్యాన్సర్ వచ్చి పోతారు, సిగరెట్ తాగమాకండి, హానికరం, మళ్ళీ క్యాన్సర్ వచ్చి పోతారు అని చూపించి సినిమా వేస్తున్నారు. అవునా? అలాగే మనం కూడా మన జాగ్రత్తల్లో మనం ఉండాలి. సినిమాలో నటించేంత వరకే మీ బట్టలు వేసుకు తిరగండి. మీ పర్సనల్ ట్రిప్పులకి వెళ్ళినప్పుడు ఆ ఫోటోలు మీ దగ్గర పెట్టుకోండి. అవి బయటకు వదిలేసిన తర్వాత ఎవరిని కామెంట్ పెట్టద్దు, నన్ను విమర్శించొద్దు అంటే కామెంట్ బాక్స్ మూసుకోండి. ఎవరిని విమర్శించొద్దు అంటే పబ్లిక్లోకి వచ్చేసి పబ్లిక్లోకి మీరు అందరూ మాట్లాడాలనుకున్నప్పుడు ఇలాంటివన్నీ వస్తాయని చూడండి. శివాజీ గారు క్షమాపణ చెప్పించారు. పెద్ద మనుషులు అందరూ కలిసి ఎవరో చెప్పు ఎందుకు వచ్చిన గోల అయిపోతుంది అక్కడితో అని చెప్పమని ఉంటారు, చెప్పుంటారు. కానీ నేను మాత్రం రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను. ఎవరికన్నా ఇలాంటివి జరిగితే నేను ఒక తండ్రిలాగా ఒక అన్నలాగా నేనే వచ్చి నుంచుంటాను వాళ్ళకి సపోర్ట్గా. రేపు మా ఆడపిల్లలు వదిలేసేయండి అది ఇదని అంటున్నారు. అదండి నిజంగా. ఇప్పుడు ఎవరన్నా ఎయిర్పోర్ట్లో కనిపించిన హీరోలు హీరోయిన్లు ఎవరికి ఫోటోలు దిగి సెల్ఫీలు ఇస్తారు, ఆటోగ్రాఫ్ ఇస్తారని అడగబుద్ధి కావట్లే. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ చేసుకుంటున్నారు. ఎదురుకు వాళ్ళు జీవించారు, నటించారు, పాత్ర కోసం వాళ్ళు కనీసం ఎన్టీ రామారావు గారు కృష్ణుడి పాత్ర కానీ రాముడి పాత్ర కానీ అవి చేసినప్పుడు ఆయన కటికి నేల మీద పడుకుని ఉపవాసాలు ఉండేవాళ్ళు, ఆయన ఫాస్టింగ్ ఉండేవాళ్ళ. అంత క్యారెక్టర్లో ఇమిడిపోయి చేసేవాళ్ళు. ఇప్పుడంతా ఏంటి బిజినెస్ అంతా మన డబ్బులు దండుకోవడానికి వాళ్ళు చేస్తున్నారు. ఆయన ఎవరో ఫస్ట్ డే సినిమా ఆడించుకోవడానికి 500-1000 రూపాయలు పెట్టి వాళ్ళ సినిమాలు కొనుక్కుని మనం అంత వెళ్ళిపోయి అంత చూసేంత గొప్ప విషయం ఏంటో అసలు దాంట్లో ఏముందో ఎవరికి తెలుసు? ఈ పిచ్చపాటలు, పిచ్చగోల, ఈ క్లబ్ డ్యాన్సులు ఇవే కదా, ఐటమ్ సాంగ్స్ కోసమే కదా. ఎదురుకు ఐటమ్ సాంగ్స్ అంటే పాపం వాళ్ళు ఎవరో వచ్చేవాళ్ళు, వాళ్ళ వృత్తిని కూడా పోగొట్టారు ఈ హీరోయిన్లు వచ్చి. అది పరిస్థితులు. దాంట్లో ఏముంది చెప్పండి? ఊ అంటావా మామ, ఊ అంటావా మామ పాటలో ఏముంది చెప్పండి మీరు? ఇప్పుడు ఆయన మాట్లాడింది తప్పు అంటున్నారు. ఊ అంటావా మామ, ఊ అంటావా మాటలో ఏముంది? మొన్న బన్నీ గారి సినిమా వచ్చింది, దాంట్లో ఏముంది? అన్నీ తప్పులేనండి. సినిమా వెతికితే సినిమా వాళ్ళదంతా తప్పులే కనిపిస్తాయి, వాళ్ళదంతా తప్పులే. అందుకని ఈ కామెంట్లు అన్నీ ఇంత భయంకరంగా వచ్చినాయి. కానీ మీరందరూ ఇంత మంచి మనసు చేసుకునే ఆడవాళ్ళవని మగవాళ్ళవని ఒక మనిషిని తప్పు అని చూపించగలిగారు. అది చాలా గొప్ప విషయం. అది ఓకేనా?